నమస్తే వార్తలు ముఖ్యాంశాలు. పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా, నా చావుకి నువ్వే కారణం రేవంత్ రెడ్డి అంటూ మూసీ పరివాహక ప్రాంతంలో బాధితుడి ఆందోళన స్థానికులు ఆపే ప్రయత్నం. అక్రిడేషన్ కార్డుల గడువు మరో 3 నెలలు పొడిగింపు చేసిన రాష్ట్ర ప్రభుత్వ సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. నిజాంపేట మున్సిపాలిటీ బాచుపల్లిలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి బీజేపీ సభ్యత నమోదు కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ఓసి పత్రంను బాలరెడ్డికి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం బొంతూరు శ్రీదేవి యాదవ్ అందజేస్తూ పేదలకు ఒక వరం అని అన్నారు. తెలంగాణ రజక సమితి ఆధ్వర్యంలో ఈసీఐల్ చౌరస్తాలోని చాకలి ఐలమ్మ 120వ జయంతి ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బేది సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ సిరిసా సోమశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంబీబీఎస్ విద్యార్థిని చదువుకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు చేతుల మీదుగా చెక్కు బిట్ట కీర్తనకు అందజేత ఎంబీబీఎస్ విద్యార్థులకు బాసటగా నిలుస్తున్న ఉప్పల్ ఎమ్మెల్యే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో తన మంత్రివర్గ విస్తరణ చేపట్టబోతున్నారు. మంత్రివర్గ విస్తరణలో ఏ వర్గాలకు రానున్నాయని త్వరలో తేలనుంది. అండర్-19 యూత్ వన్డే సిరీస్లో భారత్ ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. 3 మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ 3.0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. 130 కోట్లతో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 3 పరమ రుద్ర సూపర్ కంప్యూటర్లను ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ప్రారంభించారు. ఆసియాలోని అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో ఉన్న రష్యా, జపాన్లను వెనక్కి నెట్టి ఆసియాలో 3వ అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్ అవతరించింది. వార్తలు ఇంతతో సమాప్తం. జర్నలిస్ట్ కృష్ణ, హైదరాబాద్, తెలంగాణ. Thank you.